గడిచిన 5 ఏళ్ల కాలంలో 219 ఆలయాలను అపవిత్రం చేశారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రేణిగుంట నుంచి తిరుమలకు వెళుతూ పవన్ చేసినటువంటి కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఇష్యూ లడ్డు గురించి మాత్రమే కాదని సనాతన ధర్మానికి విరుద్ధంగా చాలా అంశాలు జరిగాయన్నారు. రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారని చెప్పిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. రేపు పశ్చాత్తాప దీక్ష తర్వాత డిక్లరేషన్ ఇస్తానని చెప్పారు. This Prayashchit Diksha is some kind of desecration continuously. It's happening for the last few years, last 5-6 years. And around 219 temples were desecrated. And in Ramatirtha, Lord Rama's statue was, head was chopped off. This is not just about one prasad issue today. Maybe it came out. Maybe this was the triggering point to initiate all this. This Prayashchit Diksha is the commitment to take forward the Sanatana Dharma Parirakshana Board is very essential. That is the order of the day. This kind of occurrences, any kind of desecration to temples and such kind of occurrences should be stopped and should be addressed differently, at a different level. And all this, keeping all this in my mind, and I think that's what I initiated this Diksha, what we are looking at. It is not just about Diksha, it's not just about saying something and we're forgetting it. There should be some kind of permanent measure to this, or some permanent addressing mechanism to it. I think that's what we're going to unleash. That's what the roadmap which we would like to set on day after tomorrow. I think they said in such a way it was. They never said it was not adulterated. ఇక పవన్ కామెంట్స్ కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. శివ, అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం హాట్ కామెంట్స్ అయితే చేశారు. గన్నవరం నుంచి రేణిగుంట ఎయిర్పోర్ట్ కి చేరుకున్న తర్వాత రేణిగుంటలో మీడియాతో మాట్లాడుతూ కూడా ఒక హాట్ కామెంట్స్ అయితే చేసిన పరిస్థితి ఉంది. గడిచిన 5 ఏళ్ల కాలంలో కూడా 219 ఆలయాలను అపవిత్రం చేశారనేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే వ్యాఖ్యానించారు. ఇది ఒక హాట్ టాపిక్ గా కూడా మారింది. అలాగే ఇప్పుడు ఈ యొక్క ప్రాయశ్చిత్త దీక్ష కూడా ఒక్క లడ్డు గురించే కాదు, హిందూ ధర్మానికి సంబంధించి సనాతన ధర్మాన్ని గురించి కూడా పూర్తిగా కూడా దీంట్లో ఉంది అనేసి కూడా పవన్ కళ్యాణ్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తన సనాతన ధర్మానికి విరుద్ధంగా చాలా అంశాలు కూడా జరిగాయి అనేసి, రామతీర్థంలో కూడా రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారని పవన్ కళ్యాణ్ అయితే చెప్పారు. అలాగే సనాతన ధర్మ పరిరక్షణ ట్రస్ట్ కూడా ఉద్దేశించి కూడా తన్ని మాట్లాడారు. ఇక రేపు అయితే మాత్రం దీనికి సంబంధించి కూడా ఒక డిక్లరేషన్ కూడా ఇస్తానని చెప్పారు. అంటే ఈ యొక్క ప్రాయశ్చిత్త దీక్షలు అయితే మాత్రం తిరుమలలో విరమిస్తారు. విరమించిన తర్వాత కూడా శ్రీవారి దర్శన అనంతరం ఒక తిరుమలలో 10 కార్యక్రమాల తర్వాత ఈ యొక్క దీక్షని పరిపూర్ణం చేసి విరమించిన తర్వాత కూడా దీనిపైన ఒక డిక్లరేషన్ కూడా ఇస్తాననేసి రేణుగుంట ఎయిర్పోర్ట్ లో అయితే ఒక హాట్ కామెంట్స్ అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చెప్పిన పరిస్థితి ఉంది. దీని ద్వారా కూడా గడిచిన 5 ఏళ్ల కాలంలో అంటే గత ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి హిందూ ఆలయాలపైన అదే 219 ఆలయాలను అపవిత్రం చేశారనేసి కూడా పవన్ కళ్యాణ్ అయితే వ్యాఖ్యానించడం, దాని వెనకాల ఎవరున్నారు ఏంటి అనే దానిపైన కూడా ఒక డిక్లరేషన్ అయితే ఇస్తాము. ఈ యొక్క హిందూ ధర్మ పరిస్థితికి సంబంధించినటువంటి ఎవరిని కూడా వదిలేది లేదు. ఒక లడ్డూకు సంబంధించినటువంటి ఒక విషయమే కాదు, చాలా ఆలయాలకు సంబంధించినటువంటి విషయాలు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ రేపు వెల్లడిస్తాననేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ యొక్క దీక్షనైతే రేపు తిరుమలలో అయితే విరమిస్తారు. ఇప్పటికే అలిపిరి చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం నడక మార్గం కూడా తిరుమలకి అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 8 గంటలు 8:30 ప్రాంతానికి అయితే మాత్రం తిరుమల అయితే చేరుకున్నారు. తిరుమల చేరుకున్న తర్వాత కూడా ఈ రోజు నైట్
అక్కడే ఆల్ట్ అయితే ఉంటారు. ఒక తిరుమలలో ఉన్నటువంటి గాయత్రి రెస్ట్ హౌస్ కి అయితే తను వెళ్తారు. ఆ గాయత్రి రెస్ట్ హౌస్ లో బస చేసిన తర్వాత కూడా రేపు ఉదయం 10 గంటలకి శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని కూడా పరిశీలించి ఆ తర్వాత పూర్తిగా కూడా తన దీక్షనైతే విరమించిన తర్వాత ఒక డిక్లరేషన్ కూడా ఇస్తామనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దాని తర్వాత కూడా రేపంతా కూడా తిరుమలలోనే ఉంటూ ఒక హిందూ ధర్మ పరిస్థితికి సంబంధించి అలాగే ఒక రాష్ట్రంలో జరిగినటువంటి 219 ఆలయాల గురించి కూడా తను ఒక డిక్లరేషన్ కూడా ఇస్తామనేసి ఒక హార్డ్ కామెంట్ చేయడంతో పాటుగా గత ప్రభుత్వంలో చేసినటువంటి ఈ యొక్క ఆలయాలు ధ్వంసం చేసిందే కానీ, రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిందే కానీ, అలాగే రథాలు కాల్ చేసినటువంటి ఘటనలు ఇవంతా కూడా పవన్ కళ్యాణ్ రేపు వీటి మీద కూడా ఒక డిక్లరేషన్ ఇవ్వడం అనేది కూడా ఒక సంచలనంగా కూడా మారిన పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారా ఈ యొక్క పరిస్థితి ఎంతవరకు తీసుకెళ్తుంది, ఈ యొక్క ఆలయాలకు సంబంధించినటువంటి గతంలో జరిగినటువంటి కూడా ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ అయితే దాన్ని తీసుకుని రావడంతో పాటుగా మళ్ళీ ఇటువంటిది ఎక్కడ వరకు తీసుకెళ్తుందనేసి కూడా ఒక చర్చనీయాంశంగా కూడా మారినటువంటి అంశం అయితే ఉంది. ఇక పూర్తిగా కూడా ఇప్పుడు దీక్షలో ఉండి కూడా ఇటువంటి ఒక లడ్డూకి సంబంధించినటువంటి ఇష్యూనే కాదు, చాలా వరకు ఉన్నాయి. అవంతా కూడా ఈ యొక్క సనాతన ధర్మానికి విరుద్ధంగా చాలా అంశాలు నా దగ్గర ఉన్నాయనేసి కూడా రేణుగుంట ఎయిర్పోర్ట్ లో అయితే పవన్ కళ్యాణ్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. సో రేపైతే మాత్రం మధ్యాహ్నం పైన ఒక దీక్షను విరమించిన తర్వాత కూడా ఎలాంటి డిక్లరేషన్ అయితే ఇవ్వబోతున్నారు, ఎలాంటి అంశాలు అయితే మాట్లాడబోతున్నారు అనేసి కూడా ఒక ఉత్కంఠంగా కూడా అయితే నరేష్ గత నుంచి కూడా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి సంబంధించి ఒక బోర్డు ఏర్పాటు చేయాలి, పరిరక్షణ బోర్డు అంటూ కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఏ రకంగా ఈ బోర్డు ఉండాలని కోరుకుంటున్నారా? ఆయన జాతీయ స్థాయిలో ఈ బోర్డు కోరుకుంటున్నారా, లేదంటే రాష్ట్రాల పరిధిలో కూడా ఒక బోర్డు ఉండాలని కోరుకుంటున్నారా? ఏంటి అసలు ఆలోచన విధానం ఏంటి ఈ బోర్డుకు సంబంధించి? పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా సెంట్రల్ కు సంబంధించినటువంటి ఒక సనాతన ధర్మానికి ఒక ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేయాలి. ఆ ట్రస్ట్ కి సంబంధించినటువంటిది మొత్తం అంతా కూడా దేశంలో ఉన్నటువంటి ఆలయాలంతా ఈ యొక్క సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ట్రస్ట్ కిందకి అన్ని తీసుకురావాలి అనేసి కూడా పోరాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ అయితే దీన్ని ప్రస్తావన కూడా తీసుకొచ్చారు, ప్రపోజల్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక రాష్ట్ర స్థాయే కాకుండా దేశానికి అయితే కేంద్రానికి సంబంధించినటువంటి సెంటర్లకి ఒక ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేయాలి. అది ఏర్పాటు చేస్తేనే హిందూ ఆలయాలు కానీ సనాతన ధర్మం కానీ బతికే ఉంటుంది, దానికి ఒక వాల్యూ ఉంటుంది అనేసి కూడా పవన్ కళ్యాణ్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అదే నేపథ్యంలో కూడా తను ఒక దీక్ష కూడా తీసుకునేవనేసి చెప్తున్నారు. ఒక తిరుమలకు సంబంధించినటువంటి లడ్డు విషయమే కాదు, ఇంకా ఆలయాలకు సంబంధించినటువంటి చాలా అపవిత్రమైతే జరిగాయి. ఇవంతా కూడా జరగకుండా ఉండాలి, హిందూ మనోభావాలు దెబ్బతీయకుండా ఉండాలి అంటే మాత్రం కేంద్ర స్థాయిలో ఈ యొక్క ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేయాలి. అది కూడా సనాతన ధర్మానికి సంబంధించి దీంట్లో మెంబర్లను కూడా దానికి సనాతన ధర్మానికి చెందినటువంటి కొంతమంది మేధావులను కూడా దీంట్లో పొందుపరచాలనేసి కూడా పవన్ కళ్యాణ్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కేంద్రానికి కూడా ఒక లేఖ కూడా పంపించి దీన్ని కూడా ఏర్పాటు చేయాలనేసి ఒక ప్రపోజల్ కూడా పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని కూడా అన్ని హిందూ సంఘాలు కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ యొక్క లడ్డు విషయానికి సంబంధించి ఇప్పుడు ఇది సంచలనంగా మారిన తర్వాత ఒక బోర్డు ట్రస్ట్ ను కూడా ఏర్పాటు చేస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క లడ్డుకు సంబంధించినటువంటి విషయం ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో దాని తర్వాత ఆలయాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ అవకాశాలతో పాటుగానే ఒక కేంద్రానికి సంబంధించినటువంటి ఒక ట్రస్ట్ హిందూ ఆలయాలకంతా సంబంధించి కూడా ఒక ట్రస్ట్ ని అయితే మాత్రం ఏర్పాటు చేసి దాని అన్ని ఆలయాలంతా కూడా ఈ యొక్క సనాతన ధర్మాన్ని కిందకి తీసుకురావాలి అనేసి కూడా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ లో నిలిచినటువంటి వ్యక్తి. దేశంలో అందరూ కూడా హిందూ ధర్మానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ కి ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరి రానున్న రోజుల్లో కూడా కేంద్రానికి సంబంధించినటువంటి కేంద్ర స్థాయిలో కూడా ఒక బోర్డును కూడా ఏర్పాటు చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఓకే థ్యాంక్ యూ. This Prayashchit Diksha is some kind of desecration continuously. It's happening for the last few years, last 5-6 years. And around 219 temples were desecrated. And in Ramatirtha, Lord Rama statue was
head was chopped off. This is not just about one Prasad issue today. Maybe it came out. Maybe this was the triggering point to initiate all this. This Prayashchit Diksha is the commitment to take forward the Sanatana Dharma Parirakshana Board is very essential. That is the order of the day. This kind of occurrences, any kind of desecration to temples, and such kind of occurrences should be stopped and should be addressed differently, at a different level. And all this, keeping all this in my mind, and I think that's what I initiated this Diksha, what we are looking at. It is not just about Diksha, it's not just about saying something and we're forgetting it. There should be some kind of permanent measure to this, or some permanent addressing mechanism to it. I think that's what we're going to unleash. That's what the roadmap.